మన అమరావతి రాజధానిలో భూముల ధరలు మందగించాయా, రేట్లు పడిపోయాయా, లేదా రేట్లు బాగా ఉన్నాయా? ఈ అప్డేట్ మీద మనం మాట్లాడుకుంటామండి. వాస్తవంగా అమరావతి రాజధానిలో భూములు రేట్లు మందగించాయని చెప్తా ఉన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ కి అయితే పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాలు కూలింగ్ లో ఇచ్చారు అమరావతి రాజధాని కోసం. అయితే 2016 నుంచి 2019 వరకు అయితే కొన్ని వర్క్స్ అయితే కొంతవరకు జరిగాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ముంపు ప్రాంతంలో రాజధానికి ఎందుకు అంటూ విశాఖపట్నం రుషికొండను గుండుకొట్టి మంచి కుట్రలాగా ఉంది, అక్కడ పెట్టుకుందామని చెప్పేసి 3 ముక్కలాట ఆడుతూ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు చేయడం అయితే జరిగిపోయింది. విశాఖపట్నంలో అయితే 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ నిర్మించాడు. హైదరాబాద్ కి అయితే పలక్నామా ప్యాలెస్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి ప్యాలెస్ లేదని చెప్పేసి ఆ లోటు అయితే తీర్చారు. హైదరాబాద్ లో పలక్నామా ప్యాలెస్ కంటే అమ్మ మొగుడు ప్యాలెస్ లా ఉంది. దాన్ని ఇప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలనే విషయం ప్రభుత్వానికి కూడా అర్థంగా జుట్టుకిక్కుంటా ఉన్నారు. ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల 12 లక్షలు చెల్లించాల్సి వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. దాని వల్ల ₹1 ఆదాయం లేదు. 550 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. ఇక అమరావతి రాజధాని విషయానికి వస్తే ధరలు తగ్గిన మాట వాస్తవం అనే చెప్పుకోవాలి. తగ్గిన ధరలకు అమ్మడానికి అయితే రైతులు ముందుకు రావడం లేదు, ఇది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకు తగ్గింది అనే విషయానికి వెళ్తే అమరావతి రాజధాని మరొక 40,000 ఎకరాల్లో విస్తరించేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేయబోతా ఉంది. అందులో భాగంగా అమరావతి మండలంలోని 10 గ్రామాలు, పెదకూరుపాడు మండలంలోకి వచ్చేటప్పటికి 2 గ్రామాలు, ఇటీవల అయితే గ్రామ సభలను నిర్వహించి ఆ గ్రామాల్లో ప్రతి రైతు అభిప్రాయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అమరావతి రాజధాని ముందస్తుగా చిన్నకాకాని, పెద్దకాకాని, తాడికొండ వైపు విస్తరించాలని చూస్తే అయితే అటువైపు ఎకరా 4 కోట్లు 5 కోట్లు ఉండడంతో రైతులైతే ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మేము గాన ఒకవేళ భూమి ఇస్తే ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోపలగా ఏదైతే రైల్వే ట్రాక్ కొత్తగా వస్తుందో దానికి లోపలగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అటువైపు అయితే ఇప్పటికే చాలా వెంచర్లు వేస్తున్నారు, దాదాపు 150 వెంచర్లు పైగా. ఫ్లాట్లు అయితే అన్ని ముక్కలు చేస్తున్నాయి. అవి అయితే సేకరించడం సాధ్యం కాదులే అని చెప్పి CRDA చేతులు ఎత్తేసి రైతుల దగ్గర భూములు సేకరించడమే ఒక పెద్ద తలకాయ నొప్పి అయితే ఇక ఈ 200 గజాలు 300 గజాలు వెంచర్లని సేకరించి పూలింగ్ లో తీసుకోవడం అనేది చాలా కష్టం. వాళ్ళకైతే రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదు. 200 గజాలు ఉండే వ్యక్తికి 20 గజాలు అయితే రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వాలి, అది సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల అమరావతి మండలం, పెద్దకూరుపాడు మండలం, ఆ 2 మండలాలకు సంబంధించి 12 గ్రామాల్లో రాజధానిని విస్తరించడం కోసం అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతికి ప్రభుత్వం ఎప్పుడైతే ఫేజ్ 2 ప్రారంభించిందో అప్పటికే అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో 29 గ్రామాలు ధరలు అయితే నిలిచిపోయాయి. ఎవరైతే రాజధానిలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటా ఉన్నారో కొత్తగా అమరావతి ఏ ప్రాంతంలో విస్తరించబోతా ఉందో అని ఆ ప్రాంతంలో కొనుగోలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడున్న ప్రాంతం వరకే ఫోకస్ అయ్యేది. ఆ 29 గ్రామాలకే, ఆ గ్రామాలకి ఆనుకున్న సరిహద్దు గ్రామాలకి కంతేరు, కుప్పురాపురం, కాజా, చినకాజా, మిరగొల్లపాడు, మోతడక ఇలాంటి ప్రాంతాల విషయానికి ఆనుకొని ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే బాగా జరిగింది. ఇప్పుడు దీన్ని విస్తరించడంతో ఏమవుతుందంటే ఇన్వెస్టర్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో గజం 50,000 60,000 పెట్టి 200 గజాలు కావాలంటే కోటి చిల్లర అవుతా ఉంది. ఈ డబ్బుతోనే పెద్దకూరపాడులో, బల్సుపాడులోనో, ఖమ్మంపాడులోనో, అమరావతి అయితే ఏదైతే గ్రామ సభలు నిర్వహించి ఆ ఒంగుటూరులోనో, ధరణికోటలోనో ఆ ప్రాంతాల్లో కొనుగోలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కొనుగోలు చేసే వాళ్ళ ఆసక్తి కూడా ఆ ప్రాంతాల మీదనే ఉందని చెప్తా ఉన్నారు. గతంలో రాజధానికి ఆనుకొని ఉన్న అమరావతి మండలంలో ఎకరా 2 కోట్లు 3 కోట్లు బలికాయి. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోవడం ద్వారా ఈ 29 గ్రామాల్లో కొనుగోలు చేసేవాళ్ళు తగ్గారు. రైతులు కూడా తగ్గించిన ధర అమ్మడానికి అయితే ముందుకు రావడం లేదు. అక్కడక్కడ అమ్మేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేసేవారు అయితే వేరే ప్రాంతాల మీద ఫోకస్ పెట్టున్నారు. చాలా మంది ఇన్వెస్టర్సే కాబట్టి ఇప్పటికిప్పుడే వెంటనే కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో పెడతా ఉన్నారు. అది కూడా అమరావతి మండలంలోని గ్రామాలకి, పెద్దకూరపాడు మండలంలోని గ్రామాలకి, ఇంకోవైపు ఎన్టీఆర్ జిల్లాలో ఒక 5 గ్రామాల వరకు రాజధాని పనులు తీసుకునే పని అయితే జరుగుతూ ఉంది. కాబట్టి మూలపాడని, మాచవరం ఈ ప్రాంతం, ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పోర్ట్ సిటీ పెట్టాలనే ప్రభుత్వ ఆలోచన ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి కూడా రాబోతా ఉంది. అందువల్ల కనెక్టివిటీ కూడా, రోడ్డు సౌకర్యం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అమరావతి రియల్ ఎస్టేట్ నిలబడాలి అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాల్సినది ఉంటుంది. ముఖ్యంగా 29 గ్రామాల్లో ఇప్పటికే గూగుల్ సంస్థ 143 ఎకరాలు పరిశీలించి వెళ్లడం అయితే జరిగింది. అలాంటి సంస్థలు ఒక 4-5 గానీ వస్తే అమరావతి రాజధాని 29 గ్రామాలు ఏదైతే ఉందో వాటితో పాటు మరో 12 గ్రామాల్లో కూడా సమీకరణ మొదలు పెట్టబోతా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద భూముల ధరలు మళ్ళీ ఒకసారి పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అమరావతి రాజధానిలో గజం 40,000 నుంచి 50,000 వరకు పడుతూ ఉంది. ఇంకా కొన్ని చోట్ల 65,000 కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా కొన్ని మెయిన్ గా ముఖ్యంగా ఉన్న సెంటర్లలో 70,000 కూడా నడుస్తా ఉందని చెప్తా ఉన్నారు.
ఆల్మోస్ట్ ఇది పీక్ లెవెల్ అనే చెప్పాలి. ఏ పట్టణంలో అయినా ఏ నగరంలో అయినా కూడా ఒక రేంజ్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు మందగించడం అనేది కామన్ అనేది కూడా చెప్తా ఉన్నారు. అయితే కొత్తగా కొంచెం ధరలు అయితే తగ్గాయని చెప్తా ఉన్నారు కానీ ట్రాన్సాక్షన్స్ అయితే పెద్దగా ఏం జరగడం లేదు. కొద్ది రోజులు మందగించడం అనేది కామన్ అనేది కూడా చెప్తా ఉన్నారు. అయితే కొత్తగా కొంచెం ధరలు అయితే తగ్గాయని చెప్తా ఉన్నారు కానీ ట్రాన్సాక్షన్స్ అయితే పెద్దగా ఏం జరగడం లేదు. ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు, అమ్మడానికి రైతులు కూడా ముందుకు రావడం లేదు. కొత్త ప్రాంతాల మీద ఫోకస్ అయితే పెడతా ఉన్నారు. రాబోయే 5-6 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. భారీ ఎత్తున కంపెనీలు తీసుకురాగలిగితే మళ్ళీ ఇంకోసారి భారీ ఎత్తున భూమి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ భూమి ధరలు పెరిగే అవకాశంలో మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.